ఆ రాత్రి పీడకలొచ్చినప్పటి నుంచి ధీరజలో మార్పొచ్చింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ మూడీగా ఉంటోందామె. అప్పటికే ఎంబీఏ పూర్తి చేసిందామె. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తానంటే తండ్రి వద్దన్నాడు. ఒంటరితనం బోరుగా ఉందామెకి. కలలో కనిపించిన రుద్రాలు ఎందుకనో పదే పదే గుర్తుకొస్తోందామెకి. చాలా వరకు బయట తిరగడం మానేసింది ధీరజ. ఆమెకి వాషింగ్టన్‌లో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మగవాళ్లతో కలిసి తిరగడం, కలిసి తాగడం, కలిసి షికార్లు కొట్టడం అమెరికాలో తప్పు కాదు. చిన్నతనం నుంచి అదే కల్చర్‌కి అలవాటు పడింది ధీరజ. ఆమె అలవాట్లకు కావాలనే అభ్యంతరం చెప్పలేదు ఆమె తల్లిదండ్రులు. ఒక ఉద్దేశాన్ని మనసులో ఉంచుకుని ఆమెకు కావలసినంత స్వేచ్ఛనిచ్చారు. ఏ రంగంలోనైనా మగవాడికి తను ఏమాత్రం తీసిపోనన్న భావన కలిగేటట్టు చేశారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలవుతుండగా ఆమెను కలుసుకున్నాడు ధీరజ బాయ్ ఫ్రెండ్ రెనాల్డ్. అతన్ని చూడగానే పోయిన ఉత్సాహం తిరిగొచ్చినట్టు అనిపించింది ధీరజకి. తన ఆలోచనలన్నింటినీ మరిచిపోయి మామూలు మనిషయ్యి చిరునవ్వుతో అతన్ని ఆహ్వానించింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు. హై, వాట్ ఈస్ దిస్? ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదేమిటి? ఎనీ ప్రాబ్లం? అడిగాడు రెనాల్డ్ ఆమె పక్కన కూర్చుంటూ. నథింగ్ రెనాల్డ్. సంథింగ్ సైకలాజికల్ వీక్నెస్ అంది. ఇంట్లోనే కూర్చుంటే అటువంటి వీక్నెస్ వస్తుంది. ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతుంటే ఈ వీక్నెస్ ఉండదు. కమాన్, లెటస్ గో సమ్వేర్ అన్నాడు రెనాల్డ్. సారీ, ఈ పూట నేను ఎక్కడికి రాలేను. మనం ఇక్కడే కూర్చుని డ్రింక్స్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. ఓకే, యాజ్ యూ విష్. పావుగంటలో టీపై మీద డ్రింక్స్ అరేంజ్ చేసింది ధీరజ. బయట వాతావరణం చల్లగా ప్లెజెంట్గా ఉంది. ఇద్దరూ డ్రింక్స్ తీసుకుంటూ కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ విస్కీ తాగడం 2 రౌండ్లు పూర్తి చేశారు. విస్కీ మొత్తం మెదడును ఆక్రమించుకోవడంతో రెనాల్డ్ ధోరణిలో మార్పు రావడం ప్రారంభించింది. ధీరజకు తెలుసు, కాస్తంత విస్కీ తాగితే ఎక్కువగా మాట్లాడతాడు రెనాల్డ్. ప్రేమ పాఠాలు వల్లిస్తాడని, ప్రణయ గీతాలు ఆలపిస్తాడని. ఇప్పుడు అదే జరిగింది. ధీరజ డార్లింగ్, యూ లుక్ సో బ్యూటిఫుల్, లైక్ ఎన్ ఏంజెల్ అన్నాడు ముద్దు ముద్దుగా వస్తున్న మాటలతో. ఈజ్ ఇట్? ధీరజ కిలకిలా నవ్వింది. యా డార్లింగ్, నేను నిజమే చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ధీరు డార్లింగ్ పిలిచాడు రెనాల్డ్. ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ. ధీరజ మళ్ళీ నవ్వింది. ఎందుకా నవ్వు? సారీ రెనాల్డ్, ఐ కాంట్ లవ్ యూ. ప్రేమ అంటే నాకు నమ్మకం లేదు. ప్రేమించడం ఇష్టం లేదు. సో మనిద్దరం స్నేహితులుగానే ఉండిపోదాం అందామే. ఓకే ధీరు, నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కనీసం నా తృప్తి కోసం ఒక ముద్దైన ఇవ్వు. గివ్ మీ కిస్ ప్లీజ్ అంటూ ఆమె భుజం మీద చేయి వేశాడు రెనాల్డ్. షూర్ షూర్ అంటూ అతనికి మరింత దగ్గరగా జరిగింది ధీరజ. రెనాల్డ్ 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని ఆమె పెదవులతో తన పెదవులు పెనవేయబోయాడు. అంతలో ఏదో సన్నటి శబ్దం సూటిగా వచ్చి ధీరజ కర్ణేంద్రియాలకు సోకింది. అంతే, ఉన్నట్టుండి మెరుపులా రియాక్ట్ అయింది ధీరజ. తన పెదవులను ముద్దాడబోతున్న రెనాల్డ్ను వెనక్కి నెట్టి కూర్చున్న సోఫాలోంచి కిందకు దొర్లిపోయింది. ధన్ ధనమంటూ గర్జించింది ఆ హాలు ఎంట్రన్స్ దగ్గర నుండి రివాల్వర్ ఒకటి. నిప్పులు కక్కుతూ దూసుకొచ్చిన బుల్లెట్ల బారి నుండి రెప్పపాటు కాలంలో తప్పుకోగలిగింది ధీరజ. తను తప్పుకోవడమే కాదు, వేగవంతమైన తన కదలికలతో తన బాయ్ ఫ్రెండ్ను కూడా ప్రమాదం నుండి తప్పించగలిగింది. సోఫా మీద నుండి కిందకి దుల్లడంతో ఆమె ఉన్న స్థానాన్ని చిల్లులు పొడిచాయి బుల్లెట్లు. ధీరజ కింద దొర్లుతోనే మోకాళ్ళ మీదుగా లేచి టీపై మీదున్న విస్కీ బాటిల్ని అందుకొని రివాల్వర్ మోతలు వినిపించిన దిశగా ఎగరైబోతూ ముందుకు చూసి ఉలిక్కిపడింది. విపరీతమైన ఆశ్చర్యానికి గురవుతూ ఆఖరి క్షణంలో తన ప్రయత్నాన్ని విరమించుకుంటూ లేచి నిలబడింది. కూతురి షార్ప్నెస్కి సంతృప్తి పడినట్లు చిన్నగా తల పంకిస్తూ హాలు ఎంట్రన్స్లో నిలబడున్నాడు ఆమె తండ్రి భూపతి. ఆందోళన నిండిన కళ్ళతో ఆమెనే చూస్తూ భర్త పక్కనే నిలబడింది రమాదేవి. భూపతి చేతిలో ఉన్న రివాల్వర్ నుండి ఇంకా పొగలు వెలువడుతూనే ఉన్నాయి. నిద్రిస్తున్నా, మేల్కొనున్నా, ఆడుతున్నా, పాడుతున్నా, చీకట్లోనైనా, వెలుతురులోనైనా, ఎటువంటి సిచ్యువేషన్లోనైనా, ఎంతటి శబ్దాన్నైనా పసిగట్టి రియాక్ట్ కావడంలో ధీరజ సాధన చేసి సంపాదించుకున్న ప్రావీణ్యతలో ఎటువంటి తేడా రాలేదని నిశ్చయించుకుని అభినందనపూర్వకంగా నవ్వాడు భూపతి. ధీరజ మాత్రం నవ్వలేదు. ఆమె ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేదు. ఆమె కిసును మిస్ అయ్యి కింద పడిపోయిన రెనాల్డ్ అప్పటికే లేచి నిలబడ్డాడు. భూపతి వంక, అతని చేతిలోని రివాల్వర్ వంక మార్చి మార్చి చూస్తూ,
వాట్ ఈస్ దిస్ అంకుల్? అసలు మీరు మాపై రివాల్వర్ ఎందుకు పేల్చారు? అంటూ ఇంకా ఏదో అడగబోయాడు. అతని మాటల్ని మధ్యలోనే కట్ చేశాడు భూపతి. ప్లీజ్ రెనాల్డ్, డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్. వెంటనే వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. ధీరజను కలుసుకోవాలని ప్రయత్నించొద్దు అన్నాడు సీరియస్గా. రెనాల్డ్ నిర్ఘాంతపోయాడు అతని మాటలకు. అతిథి మర్యాదలకు భారతదేశం పెట్టింది పేరని, ఆ దేశం నుంచొచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని చూసి తెలుసుకున్నాడు రెనాల్డ్. ఉన్నట్టుండి అతను ఎందుకు అలా మారిపోయాడో అర్థం కాలేదు రెనాల్డ్కి. అంకుల్ అంటూ ఏదో అడగబోయాడు. ప్లీజ్ ప్లీజ్ వికెట్ దిస్ ప్లేస్ ఇమీడియట్లీ అన్నాడు భూపతి. చిన్నగా భుజాలు ఎగరేసి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఏంటమ్మా దీరు, ఏంటి కొత్త అలవాట్లు? పెళ్లి కాని పిల్లవి అలా పరాయి మగాడికి ముద్దెంపోవడం తప్పు కదూ? కూతుర్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చుంటూ అడిగింది రమాదేవి. ఆ మాటలకు మరింత ఆశ్చర్యంతో కనుబొమ్మలు విశాలం చేస్తూ తల్లి ముఖంలోకి వింతగా చూసింది ధీరజ. తన బాయ్ ఫ్రెండ్ని పరాయి మగాడు అని తల్లి అనడం మొట్టమొదటిసారిగా వింటుందామె. అలా ఎందుకందామె? ఎన్నోసార్లు బాయ్ ఫ్రెండ్స్ తన కోసం తనింటికొచ్చారు. ఎంతో కాలం నుండి తను వారితో కలిసి తిరుగుతోంది. అదే ఇంట్లో ఎన్నోసార్లు కాక్టైల్ పార్టీ అరేంజ్ చేయబడింది. అక్కడ ఆ హాల్లోనే తన బాయ్ ఫ్రెండ్స్తో కలిసి విచ్చలవిడిగా డ్యాన్స్ చేసింది. బాయ్ ఫ్రెండ్స్ తన ముంజేతి మీద ఎన్నోసార్లు ముద్దు పెట్టుకోవడం తన తల్లికి తెలుసు. అప్పుడు చెప్పని అభ్యంతరం ఇంత సడన్గా ఇప్పుడు ఎందుకు చెబుతోందో అర్థం కాలేదు ధీరజ్కి. వాట్ ఈస్ దిస్ మమ్మీ? డాడీ అలా రివాల్వర్ ప్రయోగించడం ఎన్నడూ లేంది నువ్వైనా అభ్యంతరం చెప్పడం నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకు మీరిలా ప్రవర్తిస్తున్నారు? ముద్దులు పెట్టుకున్నంతలో మునిగిపోయిందేముంది అని అడిగింది అసహనం నిండిన కంఠంతో. ఆడా మగ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ఈ దేశంలో తప్పు కాకపోవచ్చు బేబీ. అది మన భారత సాంప్రదాయానికి పూర్తి విరుద్ధం. అందులోనూ రెనాల్డ్ లాంటి ఒక సామాన్యుడు నిన్ను తాకడానికి అర్హుడు కాదు అన్నాడు భూపతి. రెనాల్డ్ సామాన్యుడా? మనకంటే అన్ని విధాలా పై అంతస్తులో ఉన్న అతనే సామాన్యుడైతే మరి మరి నేనేంటి? నువ్వు నువ్వు ఆగర్భ శ్రీమంతురాలివి బేబీ. కొన్ని వేల కోట్ల విలువ చేసే సిరి సంపదలకు ఏకైక వారసురాలివి. రెనాల్డ్ లాంటి వాళ్ళు కొన్ని వందల మందిని నిలబెట్టి కొనగల ధనవంతురాలివి అన్నాడు భూపతి. అయోమయంగా చూసింది తండ్రి ముఖంలోకి ధీరజ. మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు డాడీ. నాకంత అయోమయంగా ఉంది. మీకు లేని భోగభాగ్యాలు నాకెక్కడి నుంచి వస్తాయి అంది. జమీందారీ వంశంలో జన్మించిన నీకు లేని భోగభాగ్యాలు ఏంటమ్మా? జమీందారీ వంశమా? అంటే మనం జమీందారుల వంశానికి చెందిన వారమా డాడీ? మేం కాదమ్మా, నువ్వు మాత్రమే జమీందారీ వంశంలో పుట్టావు. నేను మాత్రమేనా? అంటే? తండ్రి ముఖంలోకి అనుమానంగా చూస్తూ అడిగింది ధీరజ. అవును బేబీ, నువ్వు నువ్వు మా కన్నబిడ్డవు కావు. వాట్? నెత్తిన పిడుగు పడినట్టు అదిరిపడింది ధీరజ. తన చెవుల్లో తానే నమ్మలేకపోయింది. ఆ షాక్ నుండి తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది ఆమెకి. నేను నేను మీ బిడ్డను కానా అని అడిగింది. కావమ్మా. మరి మరి నేనెవర్ని? నా తల్లిదండ్రులెవరు? జమీందారు చంద్రశేఖర వర్మ నీ తండ్రి గారు. నీ తల్లి పేరు భువనేశ్వరీదేవి చెప్పాడు భూపతి. మీరు మీరు చెప్పేది నిజమా డాడీ? నా మీద కోపంతో అలా చెప్పడం లేదు కదూ? లేదమ్మా, నేను చెప్పింది అక్షరాల నిజం. నీ మీదొట్టు. నువ్వు మా బిడ్డవి కావు అన్నాడు భూపతి. నమ్మలేని ఆ నిజానికి కొద్ది క్షణాల పాటు తల్లడిల్లిపోయింది ధీరజ. ముంచుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆఫ్ చేసుకుంటూ అడిగింది. డాడీ, ఎంతకాలంగా ఈ నిజాన్ని నాతో ఎందుకు చెప్పలేదు? నా తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అసలు వాళ్ళు బ్రతికున్నారా అని అడిగింది గదగద స్వరంతో. ఒక దుర్మార్గుడి దురాశకు నీ తండ్రి బలైపోయాడమ్మా. నీ తల్లి భువనేశ్వరీదేవి మాత్రం ఇంకా బ్రతికే ఉందని అనుకుంటున్నాను అన్నాడు భూపతి. ఎవరా దుర్మార్గుడు? నా తండ్రిని ఎందుకు చంపాడు? తల్లి బతికే ఉన్నప్పుడు నేను ఇక్కడ మీ దగ్గర ఎందుకున్నాను చెప్పండి డాడీ అని అడిగింది ధీరజ. చెబుతానమ్మా, అన్ని విషయాలు నీకు వివరంగా చెప్పే సమయం వచ్చింది అంటూ 20 ఏళ్ల కిందట జరిగిన దారుణ సంఘటనల గురించి ఆమెకు వివరించాడు భూపతి. వింటూనే గుండె ముక్కలైపోతున్నట్టు అనిపించింది ఆమెకి. రమాదేవి ఒడిలో తలపెట్టుకుని ఘోరున విలపించడం ప్రారంభించింది. భూపతి గాని రమాదేవి గాని ధీరజను ఓదార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నో బేబీ నో, నువ్వు పిరికిదాల్లా ఏడుస్తూ కూర్చుంటావని ఇదంతా చెప్పలేదు నీకు.
నిన్ను అల్లారుముద్దుగా పెంచిన ఏనాటికైనా ఆ నాగేంద్ర అంతు చూసి నీ తల్లి జాడలు తెలుసుకుంటావని, నీ తండ్రి చావుకి ప్రతీకారం చెల్లిస్తావనే నీకన్ని విద్యలు నేర్పించాను. నీకు స్వేచ్ఛనిచ్చి మగవాళ్లతో తిరగనిచ్చింది కూడా అందుకే. ఇప్పుడు నువ్వు ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన సమయం వచ్చింది అన్నాడు గంభీరంగా. ఆ మాటలతో ఉత్తేజితురాలైంది ధీరజ. కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడింది. ఇప్పుడామె వదనం గంభీరంగా మారిపోయింది. కళ్ళు అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లడం ప్రారంభించాయి. ఎస్, వెళతాను. వెంటనే ఇండియా వెళతాను. ఆ దుర్మార్గుడు నాగేంద్రను సర్వనాశనం చేసి నా కన్నవారి రుణం తీర్చుకుంటాను. పెంచి పెద్ద చేసిన మీకు పేరు తెస్తాను అంటూ పిడికిళ్లు బిగించి శపథం చేసింది ధీరజ. ఆమె తన బాధ్యతను గుర్తెరిగినందుకు ఆ భార్యాభర్తల కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల రాలడం ప్రారంభించాయి. అన్నమాట నిలబెట్టుకున్నాడు ప్రొఫెసర్ డానియల్. చెప్పినట్టుగానే అవసరమైన ఎక్విప్మెంట్తో 2 రోజుల తర్వాత తిరిగొచ్చాడు. అప్పటికే భువనేశ్వరీదేవిని నీటిగా తయారు చేసి అతని ముందు నిలబెట్టారు నాగేంద్ర అనుచరులు. ఆ స్థావరంలోని విశాలమైన ఆ హాల్లో ఏర్పాటు చేయబడిన ఒక కుర్చీలో కూర్చోపెట్టబడింది భువనేశ్వరీదేవి. చైరు హ్యాండిల్స్కున్న ఐరన్ కప్స్తో ఆమె చేతులు కదలకుండా బిగించి పడ్డాయి. రకరకాల వైర్లు, రంగురంగుల చిన్న చిన్న బల్బులు ఫిట్ చేయబడిన లోహపు చట్రం ఒకటి ఆమెకు తగిలించబడింది. ఆ చట్రంలోని వైర్లు ఆ గదిలో ఏర్పాటు చేయబడిన సూపర్ కంప్యూటర్కి కనెక్ట్ చేయబడ్డాయి. అంతా సరిచూసుకుని, వెల్ మిస్టర్ నాగేంద్ర, మీరు మీ అక్కగారి నుండి రహస్యం తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నించిన తేదీని, నెల, సంవత్సరాలతో సహా చెప్పండి అన్నాడు డానియల్ సూపర్ కంప్యూటర్ ముందు కూర్చుంటూ. నాగేంద్ర గుర్తు చేసుకుంటూ చెప్పాడు. 74వ సంవత్సరం మార్చి 13వ తారీఖు. చిన్నగా తల పంకించి కంప్యూటర్ బటన్స్ నొక్కాడు డానియల్. కంప్యూటర్ స్క్రీన్ మీద ఆ డేటు, నెల, సంవత్సరంతో పాటు ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత మరికొన్ని బటన్స్ ప్రెస్ చేశాడు. భువనేశ్వరీదేవి, 1974వ సంవత్సరం మార్చి నెల 13వ తేదీన మీ తమ్ముడు నాగేంద్ర మీ నుండి ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ రహస్యాన్ని వెంటనే చెప్పండి. స్పీకౌట్ అన్న ఇంగ్లీషు పదాలు కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాయి. ఆ వెంటనే కంప్యూటర్ పక్కనే ఉన్న ఒక బటన్ నొక్కాడు. ఆ మరుక్షణంలోనే తీవ్రమైన ఒత్తిడికి గురైంది భువనేశ్వరీదేవి మెదడు. బాధగా నొసలు విరుస్తూ తలను అటు ఇటు కదిలించిందామె. ఆ తర్వాత గాఢ సుషుప్తిలోకి జారిపోయినట్టు కదలకుండా ఉండిపోయింది. ఆమె చూస్తూనే ఉంది. కానీ తన కళ్ళెదుట ఏముందో ఆమెకు తెలియడం లేదు. కమాన్, స్పీకౌట్ మరో బటన్ నొక్కాడు డానియల్. ఆ మరుక్షణంలో శబ్దం రాకుండా కదిలాయి ఆమె పేదాలు. మీరు అడుగుతున్న వజ్ర సంపద రహస్యం నాకు తెలీదు. ఆ పెదాల కదలికకు సంబంధించిన మాటలు అక్షరాల రూపంలో కంప్యూటర్ మానిటర్ మీద ప్రత్యక్షమయ్యాయి. అది చదువుతూనే మతిపోయినంత పనైంది నాగేంద్రకి. నో, ఆ రహస్యం నీకు తెలుసు అంటూ అరిచాడు టెన్షన్గా. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ మిస్టర్ నాగేంద్ర. అబద్ధం చెప్పడానికి సూపర్ కంప్యూటర్ మనిషి కాదు, అద్భుతమైన యంత్రం. నిజమే, ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుండొచ్చు కదా. అసంభవం. సూపర్ కంప్యూటర్ పొరపాటు చేయదు అన్నాడు డానియల్. ప్లీజ్, నా కోసం ఇంకోసారి ప్రయత్నించండి. అయిష్టంగానే తల ఊపి ఒక బటన్ ప్రెస్ చేశాడు డానియల్. కంప్యూటర్ మానిటర్ మీద అంతవరకు ఉన్న మ్యాటర్ చెరిగిపోయింది. ఇంకో బటన్ నొక్కాడు డానియల్. రిపీట్ రిపీట్ అన్న అక్షరాలు మిణుకుమిణుకుమంటూ ప్రత్యక్షమయ్యాయి. తర్వాత మళ్ళీ యథాప్రకారంగా జరిగింది. భువనేశ్వరి అంతకు ముందిచ్చిన ఆన్సరే ఇచ్చింది. మై గాడ్, అయితే ఆ రహస్యం మా అక్కకి తెలీదన్నమాట అన్నాడు నాగేంద్ర. ఇంతకీ ఏంటా రహస్యం అడిగాడు డానియల్. ఆ రహస్యం నాకే తెలీదు, మీకేం చెప్పమంటారు? నువ్వు తెలుసుకోదలుచుకున్నదేమిటో నిస్సంకోచంగా నాతో చెప్పు. అప్పుడే నీకు సరైన సహాయం చేయగలుగుతాను. కమాన్ అన్నాడు డానియల్. క్షణం ఆలోచించి చెప్పడం ప్రారంభించాడు నాగేంద్ర. మా బావగారు చంద్రశేఖర్ వర్మ గారు పుట్టుకతోనే జమీందారు. మా అక్క భువనేశ్వరిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికో కూతురు పుట్టింది. ఆమెకు ధీరజ అని పేరు పెట్టారు. ధీరజ బారసాలకు వెళ్లిన నేను మా బావగారిని మంచి చేసుకుని వారి ఫ్యాక్టరీ మేనేజర్గా ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయిపోయాను. ఎంతో క్రమశిక్షణతో మేనేజర్ బాధ్యతలను నిర్వహిస్తూ జమీందారైన మా బావగారి ఆస్తి వివరాలు తెలుసుకున్నాను. వారికున్న ఆస్తుల్లో అతి ముఖ్యమైంది వారి పూర్వీకుల కాలం నుండి ఎక్కడో భద్రపరచబడిన 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపద అని తెలిసింది. ఆ వజ్ర సంపద వివరాల కోసం తీవ్రంగా ప్రయత్నించాను.
ఆ వజ్ర సంపద భద్రపరచబడిన ప్రదేశాన్ని గురించిన రహస్యం ఆ జమీందారీ వంశంలో తరానికి ఒకరికి మాత్రమే తెలుస్తుందన్న విషయాన్ని ఎలాగో తెలుసుకోగలిగాను. అంటే ఆ తరానికి ప్రతినిధి అయిన మా బావగారికి మాత్రమే ఆ సంపదను గురించి తెలుసునన్నమాట. ఆనాటి నుండే మా బావగారి నుండి ఆ రహస్యం తెలుసుకుని వజ్ర సంపదను సొంతం చేసుకోవాలని జాగ్రత్తగా పథకం వేస్తూ వచ్చాను. చివరికి ఆయన్ను చంపి ఆ రహస్యం తెలుసుకోవాలని నేను చేసిన ప్రయత్నం విఫలమైంది. నా పన్నాగాన్ని పసిగట్టిన మా బావగారు తన భార్యాబిడ్డలతో తప్పించుకోవాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే నా అనుచరుల చేతుల్లో ఆయన దారుణంగా హతమారిపోయారు. ఆ తర్వాత తన కూతుర్ని ఎక్కడో దాచొచ్చిన మా అక్క ఒంటరిగా నా చేతికి చిక్కింది. మా బావగారు ఆ రహస్యాన్ని మా అక్కకు కూడా చెప్పుంటారని ఇంతకాలం అనుకుంటూ వస్తున్నాను. నేను అనుకుంటుంది నిజం కాదని, ఆ రహస్యం మా బావగారితోనే అంతరించిపోయిందని ఇప్పుడు తెలిసింది అంటూ చెప్పడం ముగించాడు. అంతా శ్రద్ధగా విని చిన్నగా తల పంకించాడు డానియల్. డోంట్ వరీ మిస్టర్ నాగేంద్ర. అటువంటి రహస్యాలను తదనంతరం తన వారికి తెలియాలన్న ఉద్దేశంతో మీ బావగారు ఆ రహస్యాన్ని ఎక్కడో దాచే ఉంటారు అన్నాడు. కావచ్చు. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? తెలుస్తుంది. తెలిసేటట్టు నేను చేస్తాను. ఎలా? 10 నిమిషాలు ఓపిక పట్టు. అన్నట్టు మీ బావగారిని చంపిన డేట్ నీకు గుర్తుందా? ఉంది. గుడ్. వివరంగా చెప్పు అంటూ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు డానియల్. అది మా బావ అక్కల 5వ పెళ్లి రోజు. అంటే 13/3/1979 అన్నమాట అన్నాడు నాగేంద్ర. డానియల్ తల ఊపి ఆ వివరాలను కంప్యూటర్లో ఫీడ్ చేసి చకచక కొన్ని బటన్స్ నొక్కాడు. క్వశ్చన్: భువనేశ్వరీదేవి నీ భర్త చంపబడిన రోజున ఏం జరిగింది? స్పీకౌట్ స్పీకౌట్ అని మిడుకు మిడుకుమంటూ మానిటర్ మీద అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. భువనేశ్వరీదేవి పేదాలు చిన్నగా కదలడం ప్రారంభించాయి. ఆ రోజు జమీందారీ వంశానికి సంబంధించిన వజ్ర సంపద రహస్యాన్ని ఒక లాకెట్లో భద్రపరిచి ఆ లాకెట్ను ధీరజ మెడలో వేశాడు నా భర్త. అదే రోజు ఆయన దారుణంగా హత్య చేయబడ్డారు అన్న సమాధానం అక్షరాల రూపంలో మానిటర్ మీద ప్రత్యక్షమైంది. అద్భుతం, మహాద్భుతం. రియల్లీ యు ఆర్ గ్రేట్ మిస్టర్ డానియల్. ఉత్సాహంగా అరుస్తూ అతన్ని అభినందించాడు నాగేంద్ర. నిశ్శబ్దం పాటించమన్నట్టు అతన్ని కళ్ళతో హెచ్చరించి కీబోర్డు మీద మరికొన్ని బటన్స్ నొక్కాడు డానియల్. క్వశ్చన్: వేర్ ఈజ్ యువర్ డాటర్ ధీరజ? స్పీకౌట్. భువనేశ్వరి పెదవులు మళ్లీ కదిలాయి. ఆన్సర్ కంప్యూటర్ మానిటర్ మీద ప్రత్యక్షమైంది. మమ్మల్ని వెంట తరుముతోన్న నాగేంద్ర మనుషుల్ని తప్పుదారి పట్టించేందుకు ఒక వీధిలోకి రాగానే ధీరజ్తో పాటు డబ్బున్న సూట్ కేసు తీసుకుని నేను కిందకి దిగిపోయాను. నా భర్త కారులో వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన ప్రకారం ధీరజను మా ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న నమ్మకస్తుడైన సూపర్వైజర్ భూపతికి, అతని భార్య రామాదేవికి ధీరజను అప్పగించి నాగేంద్ర నీడ కూడా పడినంత దూరం ఆమెను తీసుకువెళ్ళిపోమని చెప్పి డబ్బున్న సూట్ కేసును వాళ్ళకి ఇచ్చేశాను. ఆ మ్యాటర్ చదువుతూనే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు నాగేంద్ర.